హలో ఎవరోన్ వెల్కమ్ టు ప్రవాష్ ఫార్మ్స్. ఇవాళ కలర్ అప్డేట్ వచ్చేసి తేదీ 9/1/2026. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు అయితే కలర్ అప్డేట్ చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు శుక్రవారం కృష్ణపక్షం. టుడే 99% పెండింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే ఉత్తర అండ్ హస్త ఈ రెండు నక్షత్రాలు అయితే ఈరోజు ఎంత నడుస్తాయి. నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా డైలీ కలర్ అప్డేట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే నా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ మీలాంటి కొంతమంది వ్యక్తులకు రీచ్ అయితే అవుతుందండి. ఇక డిస్క్లైమర్ గమనిక మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు ప్రాచీన కోడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే. అంతేగాని ఎటువంటి జూదాలని లేదా కోడి పందాలని ప్రోత్సహించడం కాదు. ఇక జాములైతే చెప్పుకుందాం. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు. ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి నెమలి పింగళి. నల్లకుసి నెమలి పింగళి అనేది ముసుగు రంగు పెట్టుకోవచ్చు. అలాగే చూపుడు రంగులైతే చెప్పడం జరిగింది. గౌడు నెమలి, పిచ్చుక బోర నెమలి, ఎరుపు పసుపు గల గౌడు నెమలి, ఎర్ర నెమలి, ఎర్ర పోల, డేగ పింగళి, ఎర్రబొట్ల సేతువ, నెమలి డేగ, శుద్ధ డేగ ఇవన్నీ కూడా గెలిచే రంగు చూపులకి గెలిచే రంగులు. చూపులకైతే పెట్టుకోవచ్చు. అలాగే వీటి మీద చూపులు కోడిపోయే రంగులు ఏంటంటే నల్ల బోర, కోడి కాకిడాగ, ఆహ్, కోడి కాకిడాగ, కోడి కిక్కిర, కోడి ఎర్ర కిక్కిర, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి, కోడి పచ్చకాకి డేగ, ఎర్ర గేరువ, గరుడ మైల, మిరపపండు డేగ ఇవన్నీ కూడా చూపుడుకి ఓడిపోయే రంగులు. చూపుడు ఈ మాక్సిమం ఇవన్నీ రంగులు కూడా అవాయిడ్ చేయండి ఈ మొదటి జాములో. ఇక రెండో జాము 8:24 నుండి 10:48 వరకు. ఈ రెండో జాములో ముసుగు రంగు వచ్చేసి నల్లకుసి కాకిడాగ. అంటే నెమల కాకిడాగ, నల్లకుసి కాకిడాగ. ఈ చూపులకు పెట్టుకునే గెలిచే రంగులంటే నల్ల బొంగు నెమలి, డేగ, కాకిడాగ, పసిమ కాకి, శుద్ధ డేగ, తుమ్మిదివన్నె కాకి, గట్టి కాకి, ఇ ఇటుక మిన్ ఇటుక పండు డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసింగి. ఇవన్నీ కూడా చూపుడుకి గెలిచే రంగులు. వీటి మీద ఓడిపోయే రంగులేంటంటే తెల్ల బొంగు, కోడి పింగళి, కోడి కాకిడాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సీత ఇవన్నీ కూడా చూపుడుకి ఓడిపోయే రంగులు. మాక్సిమం ఇవన్నీ కూడా అవాయిడ్ చేత్తమే మంచిది. ఇవన్నీ కూడా చూపుడుకి ఓడిపోయే రంగులు. మూడో జాము 10:48 నుండి 1:12 వరకు. ఈ జామ్‌లో ఏసుకో ముసుగు పెట్టుకోవాల్సిన రంగేంటంటే కోడి నెమలి, తెల్ల బొంగు కోడి నెమలి. ఈ తెల్ల బొంగు కోడి నెమలి అనేది ముసుగుకైతే పర్ఫెక్ట్‌గా ఉపయోగపడుతుంది. చూపుడికి నగ్గే కొన్ని రంగులైతే చెప్తున్నా. కోడి నెమలి, తెల్ల సవల, కోడి పింగళి, నెమలి కిక్కిరై, తెల్ల కిక్కిరై, కోడి చూపు గౌడు నెమలి, బూడిద రంగు కోడి మైల, కోడి తెల్ల మైల, కోడి రసంగి, కోడి పాలబ్రాస్, కోడి చూపు అన్ని అబ్రాస్‌లో కూడా ఈ జామ్‌లో మూడో జామ్‌లో పర్టిక్యులర్‌గా కోడి చూపు అన్నీ కూడా గెలవడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటాయి. వీటి మీద చూపులు కోడిపోయే రంగులేంటంటే నల్లకుసి కాకిడాగ, నల్ల బొంగు నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, శుద్ధ డేగ, తుమ్మిదివన్నె కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి. ఇవన్నీ కూడా ఈ మూడో జాములో చూపుళ్ళకి ఓడిపోయే రంగులు. చూపుళ్ళకి ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. మాక్సిమం ఇవన్నీ కూడా ఈ జామ్‌లో అవాయిడ్ చేయడానికి చూడండి. నాలుగో జాము 1:12 నుండి 3:36 వరకు. ఈ జామ్‌లో నాలుగో జామ్‌లో ముసుగు పెట్టుకునే రంగేంటంటే డేగ పింగళి. డేగ పింగళైనా పర్లేదు, ఎర్ర పింగళైనా పర్లేదు. ఏదైనా ముసుగు పెట్టుకోవాల్సిన రంగేంటంటే ముసుగు రంగు డేగ పింగళి. అలాగే చూపుడుకి గెలిసే రంగులేంటంటే కోడి డేగ, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కిక్కెర, ఎర్ర పోవల, నల్లబోర డేగ,
సొద్ద డాగ, పండు డాగ ఇవన్నీ కూడా చూపుల్లో గెలిచే రంగులు. అలాగే వీటి మీద ఓడిపోయే రంగులేంటంటే చూపుల్లో కుసి నలుపు, నల్ల బొంగు, అలాగే నెమలి పచ్చ కాకి, నున్నబోర నెమలి కాకి, నల్ల కాకి డాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి, సవల, గట్టి కాకి నెమలి, తుమ్మిదవన్నె కాకి, కాకి సవల, నల్ల కాకి ఇవన్నీ కూడా చూపుల్లో ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయి. మాక్సిమం ఇవన్నీ కూడా ఈ నాలుగో జామ్‌లో అవాయిడ్ చేయండి. ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశాలైతే ఉంటాయి. ఐదో జాము 3:36 నిమిషాల నుండి 6 గంటల వరకు. ఈ ఐదో జాములో చూపుడు రంగులు కాకుండా ముసుగు పెట్టుకోవాల్సిన రంగేంటంటే కోడికాకి లేదా కోడి పింగళి. తెల్ల కుసు చేసిన కోడికాకి లేదా కోడి పింగళనేది ముసుగు రంగు పెట్టుకోవచ్చు. అలాగే చూపుడుకి గెలిచే రంగులేంటంటే కోడి కాకిడాగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్ల మైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డాగ, కోడి రసంగి, కోడి సేతువ. కోడి సేతువ ఏంటంటే తెల్ల గోబలు చేసింది కోడి సేతువ అవుతది. ఇవన్నీ గూడా చూపుళ్ళకి గెలిసే రంగులు. ఈ ఐదో జాములో ఇయన్నీ గూడా చూపుళ్ళకి గెలిసే రంగులు. అలాగే వీటి మీద చూపుళ్ళకి ఓడిపోయే రంగులేంటంటే నల్లకుసి, నెమలి డేగ, నెమలి పింగళి, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగళి, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కెక్కిరాయ్, నెమలి అబ్రాస్, తెల్ల కెక్కిరాయ్. ఇవన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోయే రంగులండి. ఇవన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోయే రంగులు. మాక్సిమం ఇవన్నీ అవాయిడ్ చేయడానికే చూడండి. ఇవన్నీ కూడా చూపుళ్ళకి ఓడిపోయే రంగులు. ఇక నక్షత్ర విషయానికొచ్చేస్తే ఉత్తర 8/1/2026 సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 9/1/2026 సాయంత్రం 5 గంటల 7 నిమిషాల వరకు అయితే జరుగుతుంది ఈ నక్షత్రం. అలాగే ఈ నక్షత్రంలో నగ్గే రంగులొచ్చేసి కోడి, కాకి, తెల్ల డేగ. అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నెమలి. కోడి మీద ఓడిపోతుంది. కోడి, డేగ, పింగళి. కాకి మీద ఓడిపోతుంది. నల్ల డేగ. తెల్ల డాగ్ మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ 2 నక్షత్రాలైతే ఈ రోజంతా నడుస్తాయండి. అలాగే మరొక నక్షత్రం అయితే ఉంటుంది. ఇది రెండో నక్షత్రం అండి. హస్త నక్షత్రం 9/1/2026 సాయంత్రం 5 గంటల 7 నిమిషాల నుండి 10/1/2026 సాయంత్రం 6 గంటల 26 నిమిషాల వరకు అయితే నడుస్తుంది ఈ నక్షత్రం. అలాగే దీంట్లో గెలిచేవి వచ్చేసి ఈ నక్షత్రంలో డాగ, పింగళి, నెమలి, పసిమిగల, కోడి. అలాగే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నల్లమైల, పింగళి డాగ్ మీద ఓడిపోతాయి. నెమలి పింగళ మీద ఓడిపోతుంది. ఎర్ర పొడల కోడి నెమలి మీద ఓడిపోతుంది. అలాగే నెమలి కోడి మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలైతే ఉంటాయి. ఈ రోజంతా ఈ 2 నక్షత్రాలైతే నడుస్తాయండి. నక్షత్రాలు, జాములు అయిపోయినాయి. ఇక దిక్కుల విషయానికొస్తే ఆహ్, ఈరోజు ఏ దిక్కున కోడిపుంజును వదలాలంటే దక్షిణ వైపు నుంచి వదిలింది విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోవడానికి అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ 2 దిక్కులైతే ఈ రోజంతా నడవడం జరుగుతుంది. దక్షిణం వైపు నుంచి వదిలింది విజయాలు సాధిస్తుంది. ఉత్తర వైపు నుంచి వదిలింది ఓడిపోయే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. నా నుంచి మరొక్కసారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే డైలీ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషను మీలాంటి కొంతమంది వ్యక్తులకి రీచ్ అవుతుంది.